ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి రోడ్డు భద్రతా వారోత్సవాలు అనే ఒక కార్యక్రమం చేపడతారు. దీంట్లో ఆర్టీసీ ఇంకా మిగతా స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొంటారు. దీంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, రోడ్డు ప్రమాదాల సంభవించే మరణాలని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఈ నెల 13 నుంచి 27 వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే మీరు మీ ఇంటికి ఎలైవ్గా సజీవంగా క్షేమంగా రండి అని ప్రతి ఒక్క వాహనదారుడికి, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెవీ వెహికల్ కావచ్చు, ప్రతి ఒక్క డ్రైవర్కి, ప్రతి ఒక్క ప్రయాణికుడికి, ప్రతి ఒక్క పాదచారికి మన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపది. మీరు మీ ఇంటికి క్షేమంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సజీవంగా రండి అని ఎరైవ్ ఎలైవ్. సో దీంట్లో భాగంగా ఈ నెల 13 నుంచి 27 వరకు హాలిడేస్ మినహాయించి ఒక 10 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు. దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు అందరూ యూనిట్ ఆఫీసర్లు, అందరూ డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు గ్రామాలలో, బస్తీలలో, ఎస్పెషల్లీ ఇక్కడైతే బస్తీలలో అందరూ లోకల్ పాలిటీషియన్స్, లోకల్ స్టేక్ హోల్డర్స్, యూత్, ఎన్సీసీ, మహిళలు, ఎస్పెషల్లీ ఈ రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడి ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్న వారి యొక్క కష్టాలు, అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు, అదేవిధంగా డాక్టర్లు, సైకాలజిస్టులు వీళ్ళందరితో మాట్లాడించడం జరిగింది ఆ రోజు కార్యక్రమంలో. దాదాపుగా ప్రతి ఒక్క చోట, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి కమిషనరేట్లో, ఉప్పల్ జోన్లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 200 మంది తగ్గకుండా అందరినీ గ్యాదర్ చేసి, యూత్ని, లోకల్ ప్రజలందరినీ గ్యాదర్ చేసి రోడ్డు ప్రమాదంలో విక్టిమ్స్ని, సర్వైవర్స్ని, అందులో ఆ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, డిసీజ్డ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా వాళ్ళ యొక్క కష్టాలు, బాధలు, అనుభవాలను వివరించడం, దాని ద్వారా ప్రజలకి రోడ్డు ప్రమాదం జరిగితే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వివరించడం జరిగింది. దాంతోపాటుగా రకరకాల కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులలో, ఆర్టీసీ బస్ డిపోలలో, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, ఇట్లా అన్ని రకాల ఆఫీసులకు సందర్శించి ఆఫీసులలో ఉన్న ఎంప్లాయీస్కి స్వయంగా వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు సందర్శించి అక్కడ స్కూళ్ళు, కాలేజీలలో పిల్లలకి, విద్యార్థులకు కూడా, పాఠశాల విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకు కూడా రకరకాల కాంపిటీషన్స్, క్విజ్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ ఇట్లాంటివి రోడ్డు ప్రమాదాల మీద వాళ్ళకి నిర్వహించడం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము ఫోకస్ చేసిన విషయాలు ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం, రాంగ్ సైడ్ నడపకపోవడం, సిగ్నల్ జంపింగ్ చేయకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం, ఫాస్ట్ స్పీడ్ డ్రైవింగ్ చేయకపోవడం, పరిమితికి మించి వాహనం నడిపించకపోవడం. అదే ఆటోలు కానీ ఇట్లాంటి సర్వీస్ వెహికల్స్ అయితే వాళ్ళ పరిమితికి మించి వాహనదారులను ఎక్కించుకోకుండా ఉండడం. ఇట్లాంటివన్నీ కూడా మా సిపి మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ డీసీపీ గారితో కోఆర్డినేషన్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా నిర్వహించాము. దాంట్లో భాగంగా ఈరోజు మీడియాలో సోషల్ మీడియాలో మనం చేసిన కార్యక్రమాలన్నీ వివరించే ప్రోగ్రాం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ మీడియా ద్వారా మా యొక్క విన్నపం ఏంటంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. తద్వారా మీ కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలకి, ఇబ్బందులకి లోను కాకుండా, ఒక వేజర్నర్ ఎవరైతే ఆ ఇంట్లో సంపాదించే మనిషి ఉంటాడో అతను చనిపోతే ఆ కుటుంబం పడే బాధలు వర్ణనాతీతం. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు, మానసికంగా కావచ్చు, వాళ్ళు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అవన్నీ జరగకూడదంటే మీరు తాగి వాహనం నడపకండి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. 4 వీలర్ నడిపే వాళ్ళైతే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సిగ్నల్ జంపింగ్ చేయకండి, రాంగ్ రూట్లో వెళ్ళకండి. మీ ప్రాణాలని, మీ పక్క వాళ్ళ ప్రాణాలని, తద్వారా మీ కుటుంబ సభ్యుల్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు ఎరైవ్ ఎలైవ్ అని మేము డిపార్ట్మెంట్ తరఫున సందేశం ఇస్తున్నాం. థ్యాంక్ యూ.